పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా పర్చూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. నల్లబార్లీ పొగాకుకు గతేడాది ధరలకే కొనుగోలు చేయాలని కంపెనీలను కోరుతూ ఆందోళనకు దిగారు. రైతులు సాగు చేయాలని ప్రోత్సహించిన ఐటీసీ, దక్కన్ వంటి కంపెనీలు ఇప్పుడు కొనుగోలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ అన్ని కంపెనీలు సిండికేట్ అయి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని, లేకపోతే రైతులు తీవ్రమైన నష్టాన్ని చూడవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. సిపిఐ, సిపిఎం, కౌలు రైతు సంఘం నేతలు, పలువురు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి కౌలు రైతుల ఐక్యత. కొనుగోలు చేయాలి నల్లబర్లీ పొగాకులు వెంటనే. నల్లబర్లీ పొగాకులు వెంటనే కొనుగోలు చేయాలి. రెడ్డిగా పొగాకులు వెంటనే కొనుగోలు చేయాలి. నల్లబర్లీ పొగాకుని వర్ధిల్లాలి కౌలు రైతుల ఐక్యత. కొనుగోలు చేయాలి నల్లబర్లీ పొగాకుని. పొగాకుని కొనుగోలు చేయాలి. రెడ్డిగా పొగాకుని సంక్షోభంలో ఉండేటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి అడ్డరోడ్లు తదితర చోట్ల ఇదే విధంగా రైతులు ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే పొగాకులు కొనుగోలు. అందువల్ల ప్రభుత్వం పొగాకు వ్యాపారుల మీద, పొగాకు కంపెనీల మీద ఈరోజు పొగాకును వేయండి అని చెప్పేసి ప్రోత్సహించినటువంటి కంపెనీలు జీపీఏ కంపెనీ, ఐటీసీ కంపెనీ, దక్కన్ కంపెనీ, మహాలక్ష్మి, ఇతర అనేక కంపెనీలు మన ప్రాంతంలో గత సంవత్సరం మనం సాగు చేసినటువంటి పొగాకుని మంచి రేటుకు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం కూడా మీకు మంచి రేటు వస్తుంది, ఈ సంవత్సరం కూడా సాగు చేయండి అని చెప్పేసి మనందరినీ ప్రోత్సహించారు, సాగు చేశారు. ఇవాళ కౌలుకు తీసుకొని ఎక్కువ మంది కౌలు రైతులు 30,000, 40,000 రూపాయలు కౌలు పెట్టి ఈరోజు తీసుకొని సాగు చేశారు. ఇవాళ ఒక రకంగా పంట చేతికి వచ్చింది. గతంలో 2 నెలల క్రితమే ప్రారంభించాల్సినటువంటి పొగాకు కొనుగోలు ఇంతవరకు ప్రారంభించాల. అదే అధికారులకు కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం, పొగాకు కంపెనీల ప్రతినిధులతోటి మీటింగ్ చేశారు. అదిగో కొంటాం, ఇదిగో కొంటాం అని చెప్పేసి నెల నుంచి ఈరోజు ఎంతవరకు కొనుగోలు స్టార్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. మన రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఈరోజు నిర్ణయం తీసుకొని ఏమైనా ఆందోళన చేయాలి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వం తక్షణమే కదిలి పొగాకు కంపెనీల చేత ఒత్తిడి చేయించైనా వీటిని పొగాకు కొనుగోలు చేయించకపోతే ఈ ప్రాంత రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడతారు, ఆత్మహత్యల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది, అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణం ఈ పొగాకుని కొనుగోలు చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మన ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం 1,000 కోట్ల రూపాయలు వస్తుంది. దాంట్లో నుంచి కొంత కేటాయించైనా ఈరోజు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రతినిధులు, ఇక్కడ ఉండేటువంటి మన జిల్లా మంత్రులు, అట్లానే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని పొగాకు కంపెనీల్ని ఒత్తిడి చేసైనా సరే ఈరోజు కొనుగోలు చేయించాలి. రెండోది, వర్జీనియాకే మాది, మిగతాది మాకు సంబంధం లేదంటున్నారు. దీన్ని కూడా, ఈ బదిలీ పొగాకును కూడా ఆ టొబాకో బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చి పొగాకు రైతులకి రక్షణ కల్పించాలని చెప్పేసి చెబుతున్నాం.